పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదువు సహాయం చేయవలసిందిగా. 32:27 ఆయన నీ పేరు ఏమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. పరిశుద్ధ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెరిచి చూడాలి. ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. యాకోబు అని చెప్పాను. మనం చూస్తూ ఉన్న ఈ లేఖనము ఎప్పుడు జరిగిందో దరిదాపుగా క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. యాకోబు అనబడే ఈ వ్యక్తి ఎరుగని క్రైస్తవులు ఉండరు. యాకోబు తెలియని క్రైస్తవురాలు ఉండరు. అంత ప్రాచుర్యము పొందిన వ్యక్తి, అంతగా ప్రస్తావింపబడే వ్యక్తి ఈ యాకోబు. 12 గోత్రాలకు మూల కారణం ఈ యాకోబు. యాకోబు జీవితాన్ని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. యాకోబు ఎటువంటి వాడు, యాకోబు అనే పేరుకు అర్థం, యాకోబు చేసిన క్రియలు ప్రతి ఒక్కరికి ఎరుకే. అయినా మరలా జ్ఞాపకం చేస్తాను. యాకోబు ఇస్సాకు కుమారుడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇస్సాకుకు 2 కుమారులు. జ్యేష్ఠుడు ఏశావు, కనిష్ఠుడు యాకోబు. కానీ జ్యేష్ఠత్వాన్ని యాకోబు పొందాడు, కనిష్ఠత్వాన్ని ఏశావు పొందాడు. వారిద్దరూ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒకరికొకరు పెనుగులాడుకున్నట్లుగా లేఖనము సెలవిస్తుంది. జ్యేష్ఠత్వము కొరకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నట్లుగా లేఖనం సాక్ష్యం ఇస్తాం. ముందు నేను బయటికి వెళ్ళాలంటే నేను బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ముందు ఎవరు బయటకు వస్తారో వారు జ్యేష్ఠులు, వారు వారసులు, కుటుంబంలో జ్యేష్ఠత్వాన్ని కలిగిన వారు, పెద్ద కుమారుడు అవుతాడు. కనుకనే తల్లి గర్భంలో ఉన్నప్పుడే వీరిరువురు ఆ జ్యేష్ఠత్వం కొరకు కొట్టుకున్నట్లుగా ఈ బైబిల్లో లిఖించబడింది. అయితే ఇస్సాకు ముసలివాడయి ఈ 2 అన్నదమ్ములు పెరిగి పెద్దవారయ్యారు. యాకోబు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. ఒకానొక సమయంలో ఏశావు బహు ఆకలి కొని ఉన్నప్పుడు యాకోబు ఇంట్లో చక్కగా మంచి ఎర్రని చిక్కుడుకాయలు వండుకొని తింటా ఉంటే ఏశావు అది చూసి, అరే బాబు ఆకలి కొని ఉన్నాను, కొద్దిగా నాకు పెట్టరా అంటే నేను పెట్టను అంటాడు. యాకోబు. నేను ఆకలి కొని ఉన్నాను రా, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తాను. చిక్కుడుకాయ చూడటానికి చాలా బాగుంది, ఆ కూర చూస్తుంటే నోరూరుతుంది, వాసన కాదు అసలు, అది చూస్తుంటేనే నాకు తినబుద్ధి అవుతుంది. నీకేం కావాలో చెప్పు, నా దగ్గర ఏది ఉంటే అది నీకు ఇస్తాను. చిక్కుడుకాయ కూరతో అన్నం కొద్దిగా నాకు పెట్టరా బాబు అని అడుగుతాడు. అడిగితే యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకుంటాడు. నువ్వు అడిగినట్లుగానే ఈ చిక్కుడుకాయ కూర నీకు పెడతాను, నువ్వు అడిగినట్లుగానే అన్నం నీకు పెడతాను, కానీ నీ ఆకలిని తీరుస్తాను, నేను తృప్తిపరుస్తాను, కానీ జ్యేష్ఠత్వం కావాలి అంటాడు. జ్యేష్ఠత్వం కావాలి నాకంటే వెంటనే అనాలోచనగా ఏం ఆలోచించుకుంటగానే ఒప్పందం చేసుకుంటాడు. జ్యేష్ఠుడిని నేను కాదు నువ్వే. కానీ తండ్రికి తెలుసుగా, తండ్రి చేతిలో యావదాస్తులు సమస్తం తండ్రి చేతిలో ఉంటాయి. తండ్రికి తెలుసు పెద్దవాడు ఎవడు, చిన్నవాడు ఎవడు. వీరిద్దరు కొట్టుకొని వీరిద్దరు ఒప్పందానికి వచ్చి వీరిద్దరు కలిసి తీర్మానం చేసుకున్నా తండ్రి దృష్టిలో ఏశావే జ్యేష్ఠుడు. ఒకానొక సమయాన తండ్రి వృద్ధాప్యానికి వచ్చి, అంటే ఇస్సాకు వృద్ధాప్యానికి వచ్చి చనిపోయే ముందు కొద్ది దినముల ముందు దీవెనలు ఆస్తి అంతా జ్యేష్ఠుడికి అప్పగించాలని ఏశావును పిలిపిస్తాడు. అప్పటికే ఇస్సాకు కళ్ళు మందగిలిని, గుర్తుపట్టలేని పరిస్థితి, మసకలు వచ్చేసినాయి. అటువంటి సమయంలో ఈ పెద్ద కుమారుడిని పిలిపిస్తాడు.
జ్యేష్ఠుడైన ఏసావును పిలిపించి, నాయన అడవికి వెళ్ళి వేటాడి మంచి మాంసాన్ని, మంచి పొట్టేలు మాంసాన్ని నువ్వు పట్టుకొని వచ్చి వండి నాకు పెట్టు. ఈరోజు నీకు సమస్త అధికారం నీకు ఇవ్వబోతున్నాను, సమస్త ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాను. ఇక నా వయసు అయిపోయింది, నా దినాలు దగ్గరకు వస్తున్నాయి, మరణానికి సమీపంలో ఉన్నాను. దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు కనుక సమస్తం నీ చేతులకు అప్పగిస్తాను. అయితే నువ్వు చేయవలసిందల్లా అడవికి వెళ్ళి కష్టపడి నువ్వే వేటాడి పట్టుకొని తీసుకొచ్చి వండి పెట్టు అంటాడు. ఈ మాట తల్లి వినింది. తల్లికి చిన్న కుమారుడు అంటే ప్రేమ, తండ్రికి పెద్దవాడంటే ప్రేమ. పక్షపాతం, తల్లిదండ్రులు పక్షపాతాన్ని కనబరుస్తారు చాలా విషయాలు. తండ్రులకు కూతుర్లు అంటే ఇష్టం, తల్లులకు కొడుకులు అంటే ఇష్టం. పక్షపాతం వాస్తవం. చిన్న కుమారుడు అంటే తల్లికి ఇష్టం, పెద్ద కుమారుడు అంటే తండ్రికి ఇష్టం. ఆయన కళ్ళు మందగిలిని, కానీ వారిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ తల్లి వేరే రూములో ఉండి వినింది. ఇది ఎట్లయినా కూడా చిన్నవాడికి ప్రాప్తింప చేయాలి, నేను ఇష్టపడి నేను ప్రేమించే కుమారుడు వీటిని పొందుకోవాలని ఒక దురాశ ఆమె కలిగింది. వేటాడటానికి ఏసా వెళ్ళిపోయాడు కదా, అడవికి వెళ్ళిపోయాడు కదా. ఈ లోపల ఈ తల్లి ఏం చేసిందంటే ఒక పొట్టేలు వధించి దాని చర్మాన్ని ఈ యాకోబు చేతులకు తొడిగింది. యాకోబు చేతులకు చుట్టేసి ఆ కూరను ఆమె వండి, వధించిన ఆ పొట్టేలు కూరను ఆమె వండి యాకోబుకి ఇచ్చి, అరే బాబు దీన్ని తీసుకొని తండ్రి వద్దకు వెళ్ళు, ఆయన ఆశీర్వాదాలు ఆస్తులు అన్నీ కూడా పెద్దోడికి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఒకవేళ అట్లా కనుక ఇచ్చేస్తే నీకేం మిగలదురా నాయన, నువ్వు ఇట్లా శుద్ధ పప్పులాగా నా పొంగు పట్టుకొని తిరిగినా నీకు ప్రయోజనం ఉండదు. ఇదే సమయం వాడు రాకముందే నువ్వు ఈ కూర పట్టుకొని వెళ్ళిపో, తండ్రి దగ్గరికి వెళ్ళిపో. ఆయన అట్లాగో నేను గుర్తుపట్టలేడు. ఏసావుకి యాకోబుకి వేరియేషన్, డిఫరెన్స్ తండ్రి గుర్తుపట్టాలంటే చర్మం. ఏసావుకి వెంట్రుకలు, బొచ్చు, రోమాలు ఎక్కువగా ఉంటాయి, యాకోబుకి చాలా తక్కువగా ఉంటాయి. అందుకని ఈమె తెలివిగా ఏం చేసిందంటే ఆ వధించిన ఆ పొట్టేలు యొక్క చర్మాన్ని ఈ చేతులకు చుట్టేసి తొడిగి తండ్రి దగ్గరికి పంపించింది. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇదిగో నువ్వు అడిగిన వేటాడి తెచ్చిన కూర ఇదిగో, నువ్వు తిని నువ్వు లేచి నన్ను ఆశీర్వదించు అంటాడు. నాయన నువ్వెవరు అంటాడు. ప్రశ్న, తండ్రి వేసే ప్రశ్న, నాయన నీవెవరు? అప్పుడు యాకోబు చెప్తాడు, నేను ఏసావును, నీ జ్యేష్ఠ పుత్రుడనైనా ఏసావును, నీ జ్యేష్ఠ కుమారుడనైనా ఏసావును. అప్పుడు ఇస్సాకు ఒక మాట అంటాడు, స్వరం వింటేనేమో యాకోబులాగుంది, ఒకసారి తడిమి చూస్తాను, దగ్గరికి రా, నా దగ్గరికి వస్తే నీ చేయి పట్టుకొని తడిమి చూస్తాను, నేను నువ్వు తెచ్చిన కూర తింటా, ఆశీర్వాదాలు ఇస్తా. ఎక్కడో నాకు కొద్దిగా గిలిగా ఉంది, దగ్గరికి పిలిస్తే తడిమి చూస్తాడు. తడిమి చూస్తే బొచ్చు తగిలింది, ఏసావు శరీరం లాగానే ఉండింది, తండ్రి కనపడదు కదా, స్పర్శ మాత్రం ఏసావులా ఉంది. అప్పుడు అంటాడు, స్వరం వినడానికి ఏమో యాకోబులా ఉంది, తడిమి చూస్తే స్పర్శించి చూస్తేనేమో ఏసావులా ఉంది. ఏదైతే ఏమైంది, నా కుమారుడా నువ్వు ఇక్కడ కూర్చొని ఆ భోజనం అంతా చేసి దీవెనలన్నీ యాకోబుకి ఇచ్చేస్తాడు. జ్యేష్ఠుడు అనుకొని యాకోబుకి ఇచ్చేస్తాడు. తర్వాత ఏసావు మరలా మంచి పొట్టేల్ని వేటాడి వధించి కూరని తీసుకొని వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి, నా తండ్రి నువ్వు చెప్పినట్లుగా అడవికి వెళ్ళి మంచి దాన్ని వేటాడి తీసుకొని వచ్చాను, చక్కగా వండిపించాను, నువ్వు తిని నన్ను దీవించు, నేను ఎంతో సంతోషంగా ఉన్నానంటే, నువ్వు ఎవరు నాయన, ఇప్పుడు ఒకడు వచ్చి దీవెన తీసుకొని వెళ్ళిపోయాడుగా అంటాడు. ఏసావుని నేను కదా, జ్యేష్ఠ కుమారుని నేను కదా, దీవెనలు ఎవరు తీసుకొని వెళ్ళారు? స్వరం ఏంటేనేమో యాకోబులా ఉంది, తడివి చూస్తే ఏసావులా ఉంది. బహుశా నీ తమ్ముడు దీవెనలన్నీ దొంగలించేసినట్లున్నాడు. నీ తమ్ముడికి అన్ని దీవెనలు ఇచ్చేసాను, నీ తమ్ముడికి సమస్త అధికారాన్ని ఇచ్చేసాను, నా దగ్గరికి ఏమి మిగిలిలేవు,
మిగిలిందల్లా శాపాలే అని చెప్పి ఎన్ని రకాల శాపాలు ఉంటే అన్ని రకాల శాపాలు ఏసావుకి ఇస్తాడు అంటే అప్పటికే తల్లి ఉంది చూసారా, ఒరే బాబు మీ అన్నకి తెలిస్తే దీవెనలన్నీ నువ్వు పొందుకున్నావని నీ తండ్రి అట్లయినా చెబుతాడు. వాడికి తెలిస్తే వాడు నేను బ్రతకనివ్వడు, వాడు నేను చంపేస్తాడు. కనుక నువ్వు ఏం చేస్తావు అంటే బట్టలన్నీ సర్దుకొని బయలుదేరి హారానుకు వెళ్ళిపో. అక్కడ నా సహోదరుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు లాబాన్, అంటే నీకు మేనమామ. నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపో, ఆయన దగ్గరుండు, చక్కగా ఈ దీవెనలన్నీ నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండే చాలురా బాబు అని వాడికి దిష్టి తీసి తల కొట్టుకొని పంపించింది అమ్మగారు. ఏది పెద్దోడు వచ్చేలోపే ఈ కుట్రంతా జరిగిపోయింది. దీవెనలు పొందుకోవటమే కాకుండా యాకోబు ఇంటి దగ్గర నుంచి పారిపోవటం కూడా జరుగుతుంది. అట్లా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయిన యాకోబు దారి మధ్యలో రాత్రి జామున పడుకొని ఒక నిత్యం పరలోకము నుండి వేయబడటం చూస్తాడు. ఆ దర్శనం అంతా మీకు తెలుసు. దానికి బేతేలు అను నామకరణం చేయటం మీకు తెలుసు. ఆ తర్వాత లాబాను దగ్గరికి వెళ్ళిపోయి 14 సంవత్సరాలు లాబాను దగ్గర పనివాడిగా పనిచేసి జీతాన్ని పొందుకొని లాబానుకున్న 2 కుమారులు కూడా యాకోబే పెళ్లి చేసుకుంటాడు. ఆ విషయం కూడా అందరికీ తెలిసింది. ఒక ఆమె లేయా, ఇంకొక ఆమె చెప్పాలి రాహేలు. లేయా జబ్బు కళ్ళది. ఈ యాకోబు హారానులో ప్రవేశించిన వెంటనే ఆ కుటుంబ సభ్యులలో మొట్టమొదటిగా చూసింది రాహేలుని. బావి దగ్గర చూస్తాడు, ఇష్టపడతాడు, అక్కడే ముద్దు పెట్టుకుంటాడు, కన్నీళ్లు గారుస్తాడు, తిరిగి ఇంటికి పంపిస్తాడు. మీ నాతో చెప్పు వెళ్ళి నీ సహోదరి అయిన రిబ్కా, నీ సహోదరి అయిన రిబ్కా కుమారుడు వచ్చాడు, అంటే నీ మేనల్లుడు వచ్చాడు ఊరికని నువ్వు వెళ్ళి మీ నాన్నకు సమాచారం అందించు. తర్వాత మీ నాన్న నన్ను ఎదుర్కొనడానికి వస్తాడు, అప్పుడు నేను ఇంటికి వస్తాను, ఇప్పుడే వద్దు, ముందర నువ్వు వెళ్ళి సమాచారం అందించు చాలు అని చెప్పి ఈ రాహేలుకు ముద్దు పెట్టి కన్నీరు కాచి పంపిస్తాడు. రాహేలు ఇంటికి వెళ్ళి చెప్పుద్ది లాబాను, తన తండ్రి అయిన లాబాను కంటే యాకోబుకి మేనమామ నీ సహోదరి అయిన రిబ్కా కుమారుడు వచ్చాడు, అక్కడ ఊరి పెనుమేరులో బావి దగ్గర ఉన్నాడు, నాకు కనపడ్డాడు, నీకు ఈ సమాచారం అందించమన్నాడంటే లాబాను గుండె ఉప్పొంగిపోయింది, సంతోషంతో నిండిపోయింది. ఎన్నాళ్ళకి 8 సంవత్సరాల తర్వాత దేశాలు దాటి సహోదరి అయిన కుమారుడు, సహోదరి యొక్క కుమారుడు, చెల్లెల్ని చూసి భాగ్యమే లేదు. అసలు ఆమెకి ఎంతమంది పిల్లలు కూడా తెలియదు, పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది, దేశంలో ఉంటుంది. అట్లాంటిది అంత దూర దేశము నుండి సమాచారం అందుకొని గుర్తించి మేనమామ అప్పుడు ఉన్నాడని తెలుసుకొని నా మీద ఎంత ప్రేమతో నా సహోదరి కుమారుడు వచ్చాడని లాబాను రిప్పున పరిగెత్తుకుంటూ వెళ్ళి యాకోబుని ఎదుర్కొని వారు చేసుకొని ముద్దు పెట్టుకొని కన్నీరు గార్చి ఇంటికి తెచ్చి కొలువు చేయించుకుంటాడు. నువ్వేం బయట వాడివి కాదు కదా నాయన, నువ్వు నా రక్తం పంచుకున్న వాడివి, రక్త సంబంధివి కనుక నువ్వు పని చేయి, నీకు జీతం కూడా ఇస్తాను. అంత మాత్రమే కాదు, నువ్వు అడిగినట్లుగా రాహేలునే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. యాకోబు ఎంత మోసగాడు, లాబాను అంత మోసగాడు. రాహేలు ఇస్తానని చెప్పి మొట్టమొదట జబ్బు కళ్ళు కలిగిన లేయా నుంచి పెళ్లి చేస్తాడు. రాహేలు కోసం 7 సంవత్సరాలు దాసుడిగా పనిచేశాడు. ఎవరు? యాకోబు. అయితే పెళ్లి చేసుకొని తీరా చూస్తే ఆమె లేయా. పెళ్ళి అడుగుతాడు, ఇదేంటి మావా నన్ను ఎట్లా మోసం చేసావు, నేను అడిగింది రాహేలే కదా, నువ్వేంటి జబ్బు కళ్ళు దాన్ని నాకిచ్చి పెళ్లి చేసావంటే ఇంకో 7 సంవత్సరాలు కునుజీ దాన్ని కూడా ఏదో నీకే ఇచ్చేస్తాను, నువ్వు ఎట్లా సంతుడివే కదా, ఆస్తులన్నీ బయటికి వెళ్ళవు, మనోడి కదా, మేనల్లుడి కదా, ఆ అమ్మాయిని కూడా నువ్వే చేసుకో, ఏం పోయింది, ఇంకో సంవత్సరాలు కొలువు చేయంటే రాహేలు మీద ఉన్న ప్రేమతో, రాహేలు మీద ఉన్న ఇష్టంతో ఇంకో 7 సంవత్సరాలు మళ్ళా కొలువు చేసి రాహేలు కూడా పెళ్లి చేసుకుంటాడు. తండ్రి ఎలాగుని దీవించాడో ఆ సమస్త విధములైన దీవెనలన్నీ కూడా యాకోబు అనుభవిస్తూ ఉన్న సమయాలు. యాకోబు సమస్తము పొందుకొని, సమస్తము సంపాదించి, యావదాస్తిని సమకూర్చుకొని ఆ మామ ఇంటిలో
గొప్పగా వర్ధిల్లుతున్న దినాలే. ఆ సందర్భాలలో యాకోబుకు మరలా పితరులు గుర్తొస్తారు. తండ్రి ఇల్లు వదిలిపెట్టి వచ్చిన, పారిపోయి వచ్చిన అన్న, వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఎట్లా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఏం చెందుతున్నారో తెలియదు. ప్రార్థన చేస్తాడు. ప్రభు చెబుతాడు, ఏమి కాదు, నీ అన్న నిన్ను చంపడు, నువ్వు ఎదుర్కోవటానికి వెళ్ళు, అన్నని ఎదుర్కోవటానికి వెళ్ళు, మరలా వాళ్ళని కలుసుకో, నీ పరిస్థితి అంతా వాళ్ళకి తెలియచెప్పు, నువ్వు ఎట్లా ఆశీర్వదింపబడ్డావు, క్రమక్రమముగా అంచెలంచెలుగా ఎట్లా అభివృద్ధి చెందావో వెళ్ళి నీ అన్నకి చెప్పమని ప్రభు చెప్పినప్పుడు బయలుదేరి వెళ్తాడు. ముందుగా దూతలను పంపిస్తాడు. ఆ కానుకలు, దూతలంటే భటులు, యాకోబు దగ్గర పనిచేసే వారిని పంపిస్తాడు ముందుగా అన్న దగ్గరికి. కొన్ని కానుకలు, విరాళాలు, మనం ఎవరైనా పెద్దవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పండ్లు పలహారాలు తీసుకుని వెళ్తాం కదా, స్వీట్లు, అట్లా అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగానే సర్వెంట్స్ చేత, పరివారి చేత పంపిస్తాడు. అన్నని ఎదుర్కోవడానికి వెళ్తాడు. కుటుంబాన్ని అంతటిని వెంట పెట్టుకొని, పిల్లలందరినీ వెంట పెట్టుకొని, తనకున్న యావదాస్తి, మందలు, పొట్టేళ్ళు, గొర్రెలు సమస్తాన్ని వెంట పెట్టుకొని బయలుదేరుతాడు యాకోబు. అందరినీ వెంట పెట్టుకొని బయలుదేరి అందరినీ యబ్బోకు అనే రేవు దాటిస్తాడు. యాకోబు ఒంటరిగా మిగిలిపోతాడు. ప్రార్థన మరలా. అన్న ఎక్కడ చంపేస్తాడు? 400 మంది సైన్యముతో అన్న యాకోబుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడని వెళ్ళిన దూతలు ఉన్నారు చూసారా, వాళ్ళు వచ్చి చెబుతారు, నువ్వు వస్తున్నావని తెలిసి మీ అన్న 400 మంది బలాఢ్యుల సైన్యాన్ని సిద్ధపరిచి నుంచొని ఉన్నాడు, నేను ఎదుర్కోవటానికి, నిన్ను చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెబితే, రేవు, ఆ రేవుని ఈ మందులు, తనకున్న ఆస్తి, ఎడ్లు, కుటుంబ సభ్యులు మొత్తాన్ని రేవు దాటించేసి రేవు యువతల యాకోబు ఒక్కడే మిగిలిపోతాడు. రాత్రంతా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళదు. ఇంకేం ఆశీర్వదించాలి? సమస్తం ఉన్నాయి, కానీ కుటుంబ సభ్యులతో సమాధానం లేదు. సమస్తం ఉన్నాయి, రక్త సంబంధులు లేరు, నా అనుకునేవారు లేరు. బాగా సంపాదించుకున్నాడు, కరువేం కాదు, అప్పులేం కాదు, లోటుపాట్లు ఏమి అస్సలే లేవు. కానీ ఏదో తెలియని మనశ్శాంతి, అసమాధానం. నన్ను దీవిస్తేనే కానీ నేను వెళ్ళను అంటాడు. ప్రభు అంటాడు, రాత్రి జాము అయిపోతుంది, నేను వెళ్ళాలిరా బాబు, నన్ను వదిలిపెట్టు, నాకు చాలా పనులు ఉన్నాయంటే, నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలను. ఇట్లా కాదని ఒక బుద్ధు బుద్ధితే ఈ తుంటి విరిగిపోయింది యాకోబు. అయినా వదలడు. అట్లాగే ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడతాడు, నన్ను దీవిస్తేనే కానీ నేను వదిలిపెట్టను. అప్పుడు ప్రభు అడిగిన ప్రశ్న, నీ పేరేంటి? ఇదే ప్రశ్న కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి అడిగాడు. నాయన నువ్వెవరు? నీ పేరేంటి? అర్థమైందా మీకు? దేవుడు ఊరకనే ప్రశ్న అడగల. అక్కడ చాలా మందికి అర్థం కాదు. ఈ వచ్చిన మేము చాలా ప్రసంగాలు కూడా చేయగలుగుతారు. దేవుడు ఎందుకు అడిగాడు? యాకోబు మనసు మారిందా లేదా, యాకోబు చూపు మారిందా లేదా, ప్రవర్తన మారిందా లేదా, వీటన్నిటికి కాదు. ఇదే ప్రశ్న యాకోబు తండ్రి అడిగాడు. ఎప్పుడు? ఇంట్లో నుండి పారిపోవడానికి ముందు. ఇప్పుడు మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఆ రోజు చెప్పిన సమాధానం, నా పేరు ఏశావు, జ్యేష్ఠపుత్రుడైన ఏశావు నేనే తండ్రి గారు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ పేరేంటి? నా పేరు యాకోబు అని చెప్పగానే మంచిది, నీవు ఇక మీదట యాకోబు అనబడవు, నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తూ ఉన్నా. మనం చూసిన సందర్భం ఇది. అయితే ఇక్కడ 3 విషయాలు మనం గమనించవచ్చు. ప్రభు ప్రశ్నించాడు, ప్రభు పరీక్షించాడు, ప్రభు పరివర్తన గమనించాడు. ఈ ఒకే వచనంలో ప్రభు ప్రశ్నించాడు, ఆ ఒక్క మాట ద్వారానే ప్రభు పరీక్షించాడు, ఆ ఒక్క మాట ద్వారానే యాకోబులో ఉన్న పరివర్తనను కూడా ప్రభు చూశాడు. దేవుడు చాలా సందర్భాలలో మనల్ని ప్రశ్నిస్తాడు. దేవుడు ప్రశ్నించడం అంటే
ఆకాశం నుండి రివ్వునట్లా ఊడిపడి నీ కళ్ళ ఎదుట నుంచోనో, లేదా నువ్వు బాగా ప్రార్థన చేసి పడుకుంటే దర్శనంలోనో, ఇంకెలాగో కాదు. కొన్నిసార్లు మన మనస్సాక్షి మనల్ని ప్రశ్నిస్తుంది కాదంటారా? చాలాసార్లు మనస్సాక్షి ప్రశ్నించింది, నువ్వు చేస్తున్న పని తప్పు కదా, క్రైస్తవుడిగా ఇట్లా చేయకూడదు కదా, క్రైస్తవురాలుగా ఇట్లా చేయకూడదు కదా. మనిషి జీవితానికి ఆరంభం ప్రశ్న. మీకు తెలుసా, మనిషి ఇండివిజువల్గా స్వతంత్రం పొందుకొని జీవనం ఆరంభించిన దానికి మొట్టమొదటిగా దేవుడు వేసింది ప్రశ్న. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, ఆదాము ఆ పండుని తిని, ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఆ పండుని తిని రోజులాగానే దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవెక్కడ ఉన్నావు ప్రశ్న. ఆదాము అవ్వ ఇద్దరు పండు తిని దిగంబరులమని తెలుసుకొని చెట్టు చాటున దాక్కున్నప్పుడు దేవుడు ఆ సంగతి తెలుసు కూడా, దేవుడు మొట్టమొదటిగా మనిషితో మాట్లాడిన మాట, పాపం చేసిన తరువాత, మనిషి దోషానికి పూనుకునే తర్వాత దేవుడు మొట్టమొదటిగా నోటి నుండి వచించిన మాట ప్రశ్న. నీవెక్కడున్నావు ఆదాము, నీవెక్కడున్నావు, నీవెక్కడున్నావు ప్రశ్నిస్తాడు. 3 ప్రశ్నలు మనం గమనించాం. నీవెవరు, నీ పేరేంటి, నీవెక్కడున్నావు. విశ్వాస జీవితానికి కొన్నిసార్లు ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు కలగాలి. ఎందుకు దేవుడు ప్రశ్నిస్తాడు? కొన్నిసార్లు ప్రశ్నే ముగింప. దేవుడు ప్రశ్నించవలసిన అవసరం ఏముంటుంది? అసలు దేవుడు ప్రశ్నిస్తాడా? దేవుడు ప్రశ్నిస్తాడా? లేఖనాన్ని తేటగా గమనిస్తే మనిషి ఇండివిజువల్ లైఫ్ దేవుని మీద ఆధారపడకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించి తనకు తానుగా స్వజ్ఞానాన్ని కలుగు చేసుకొని బ్రతకటం ఆరంభించిన వెంటనే దేవుని నోటి నుండి మొట్టమొదటిగా వచ్చింది ప్రశ్న. యాకోబుని దీవించడానికి పూనుకొనిన తండ్రి నోటి నుండి మొట్టమొదటిగా వచ్చింది ప్రశ్న. యాకోబును మరలా దీవించడానికి దేవుడు పూనుకొనినప్పుడు ఆయన మొట్టమొదటిగా వచ్చించింది ప్రశ్న. ప్రశ్న ప్రశ్న కలుగుతుంది. నీ జీవితానికి సంబంధించిన ప్రశ్న, నీ నడవడికి సంబంధించిన ప్రశ్న. చాలా మంది బాప్తిస్మాలు తీసుకున్నాక పేరు మార్చుకుంటారు, దైవజనుడు పేరు మారుస్తారు, కానీ మునుపు గుణాలు ఉన్నాయి చూసారా, అవి పోరు. ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళి లేదా ఎవరైనా ఈ పేరు ఏంటంటే సుబ్బారావు అనే చెప్తారు. దైవజనుడు చక్కగా బాప్తిస్మం ఇచ్చి ప్రవర్తన మార్చుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడని మెతుషెలానో ఇంకేదో మంచి దైవజనుడు పేరు పెడితే సుబ్బారావు అనే చెప్తాడు. ఎందుకంటే ఆ సుబ్బారావు లక్షణాలు చావు అట్లాగే ఉంటాయి. బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది సంఘంలోనికి వచ్చాక కూడా కొంతమందికి మునుపటి ప్రవర్తన పోదు. ఒకవేళ మనిషి పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాడంటే దేవుడు మొట్టమొదటిగా వాడికి వేసేది ప్రశ్న. తెలుసా మీకు? మనిషి పశ్చాత్తాపడి దేవుని చెంతకు వచ్చాడంటే దేవుడు మొట్టమొదటిగా చేసే పని ప్రశ్న. ఆదాము నువ్వు ఎక్కడున్నావు? దిగంబరిగా చెప్పు చాటున ఉన్నాను. అసలు నువ్వు దిగంబరు అని చెప్పినోడు ఎవడయ్యా? అక్కడ ఆదాము పశ్చాత్తాపడతాడు. అవ్వ సంగతి తెలియదు కానీ, అవ్వ జవాబు కూడా ఇవ్వదు కానీ, ఆదాము పశ్చాత్తాపడి తినకూడదన్న పండు తిన్నానే అని భయపడి బాధతో చెబుతాడు. ఏమన్నా తెలుసా? అందుకతడు నేను తోటలో ఆ ఫలము నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉన్నాను. మొట్టమొదటిగా ప్రశ్న. ఈరోజు నా ప్రభువు అడుగుతున్నాడు, నీ పేరేంటి? నీ నడవడికి ఎట్లా ఉంది? నీ బ్రతుకు ఎట్లా ఉంది? నీ విశ్వాస జీవితం ఎట్లా ఉంది? బాప్తిస్మం తీసుకొని ఎన్ని సంవత్సరాలైంది? వాక్యంలో బాగా అభివృద్ధి చెందుతున్నారు, సమస్తము ఉన్నాయి, కానీ ఎక్కడో తెలియని ఒక శోధన వెంటాడుతూ ఉంది. విశ్వాస జీవితాన్ని బలహీనపరచడానికి, కృంగదీయటానికి,
దేనిని బట్టో తెలియదు, దానికి కారణం తెలియదు. కానీ ప్రభు మొట్టమొదటిగా ఈరోజు నిన్ను అడిగే ప్రశ్న, నీ పేరేంటి? పేరుకు సంబంధించిన గుణాలు కొన్ని ఉంటాయి. యాకోబు అంటే మోసగాడు, ఏశావు అంటే బలహీనుడు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన వాడు, బుద్ధిహీనుడు, చిక్కుడుగా కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఘనహీనుడు ఏశావు. ఒకసారి ఏశావు, ఇంకొకసారి యాకోబు, ఇప్పుడు ఇశ్రాయేలు. ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు మనకు ఒకే మనిషిలో, 3 రకాల స్వభావాలు. ఈ దినాల్లో విశ్వాసులు కూడా ఖచ్చితంగా ఇట్లాగే బ్రతుకుతున్నారు. చర్చిలో ఉన్నప్పుడు ఒక పేరు, చర్చి బయట ఒక పేరు, బంధువుల మధ్య ఇంకొక పేరు, వేషధారణ, భక్తి. భక్తి అనే ముసుగులో, దైవభక్తి అనే ముసుగులో స్వప్రయోజనాలు ఆశించి చేసే పనులు. వ్యక్తి ఒకడే, పేర్లు 3. ఇక్కడ ఉండేది ఒక్క మనిషి. 3 రకాల స్వభావాలు, 3 రకాల నడవడికలు, 3 రకాల సిద్ధాంతాలు, 3 రకాల ఆలోచనలు, 3 రకాల హావభావాలు. చర్చిలో ఉన్నప్పుడు చర్చిలాగా, బయటికి వెళ్ళినప్పుడు బయటలాగా, ఇంకొకరితో ఉన్నప్పుడు ఇంకొకరిలాగా, ఎక్కడికక్కడ మారిపోతూ ఉంటారు మోసలు వెళ్ళేలాగా. అట్లాగే చూస్తున్నాం యాకోబును మనం. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏశావు, తల్లి దగ్గర ఉన్నప్పుడు యాకోబు, దేవుని దగ్గరకు వచ్చేసరికి ఇశ్రాయేలు. 3 రకాలు చూస్తున్నాం మనం. ప్రశ్న, అందుకే దేవుడు ప్రశ్నిస్తున్నారు, అసలు నీకున్న ఈ 3 వ్యక్తిత్వాల్లో నీ ఒరిజినాలిటీ ఏదో నీకు తెలుసా? నీకున్న 3 రకాల వ్యక్తిత్వాల్లో, నీకున్న 3 రకాల స్వభావాల్లో నీకున్న ఒరిజినాలిటీ ఏదో నీకు తెలుసా? చెప్పగలరా మీరు? గుండె మీద చేసుకొని, నేను పలానా, దైవజనులు నాకు ఈ పేరు పెట్టారు, సంఘంలో నేను నమ్మకంగా అట్లాగే బ్రతుకుతున్నాను అని గుండె మీద చేసుకొని చెప్పగలరా? లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడేమో యాకోబులాగా, తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఏశావులాగా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడేమో ఇశ్రాయేలులాగా. అందుకే దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇవాళ, అసలు నీ పేరేంటి? నీ పేరేంటి? రెండవది పరీక్ష. దేవుడు ఇక్కడ ఆ మనిషిని పరీక్షలో పెట్టాడు, పరీక్షిస్తున్నాడు. అసలు ఏ జవాబు చెప్తాడు, ఏ వ్యక్తిగా జవాబిస్తాడు? దేవుడే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అర్థమైందా మీకు? అసలు వీడు ఏశావా, యాకోబా, ఇశ్రాయేలా? దేవుడు పరీక్షిస్తున్నాడు. పరీక్ష విశ్వాసులకి ఖచ్చితంగా ఉండవలసిన అనుభవం. విశ్వాసి అనబడిన ప్రతి వారు విశ్వాసంలో పరీక్షింపబడాలి. హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల పట్టిక ఉంటుంది. 11వ అధ్యాయంలో అనుకుంటా, చదవలసిన అవసరం లేదు. వారిని గురించి చెబుతూ వారందరూ విశ్వాస వీరులుగా నిలబడ్డారంటే ఏదో ఒక పరీక్షలో ప్రభు దృష్టికి గెలిచారు. పరీక్ష విశ్వాసకి ఖచ్చితంగా వచ్చే అనుభవం పరీక్ష. విశ్వాసానికి పరీక్ష. ఏదో ఒకటి చేయవలసి వస్తుంది. మీకు తెలుసా, యేసు ప్రభువు కూడా పరీక్షింపబడ్డారు. పరిసయ్యులు ఒకసారి యేసు ప్రభుని పరీక్షించాలని పూనుకొని వస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నువ్వు ఇంతటి జ్ఞాన బోధన చేస్తున్నావు కదా, నువ్వు ధర్మశాస్త్ర నిపుణుడివి, పండితుడివి, వేదాంతాలు, సిద్ధాంతాలు, ప్రమాణికాలు అన్నీ తెలిసిన వాడివి, ప్రజలను ఒక్క మాటతో మారుస్తున్నావు కదా, నీ దృష్టికి కైసరికి పన్ను కట్టడం తప్ప గొప్ప? అసలు పన్ను కట్టొచ్చా? కైసరికి పన్ను కట్టొచ్చా? పన్ను కట్టడం తప్ప గొప్ప? మత్తయి సువార్త 22వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. కైసరుకు పన్ను కట్టడం తప్ప గొప్ప? అక్కడ యేసు ప్రభు అంటాడు, ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు? వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? చాలు, నన్నెందుకు శోధించుచున్నారు? పరీక్షిస్తున్నారు. యేసు ప్రభువుని జ్ఞానులు, పరిసయ్యులు అనబడిన మేధావులు పరీక్షిస్తున్నారు. మన విశ్వాసాన్ని చాలా సార్లు
అన్యులైన వారు పరీక్షిస్తారు, చాలాసార్లు కుటుంబ సభ్యులు పరీక్షిస్తారు, చాలాసార్లు రక్త సంబంధులు పరీక్షిస్తారు, చాలాసార్లు కన్నవారే పరీక్షిస్తారు. తెలుసా మీకు? ఆదివారం చర్చికి వెళతావు అని తెలిసి కూడా ఆదివారమే ఏదో పని పెడతారు నీ స్నేహితుల్ని. పరీక్ష, విశ్వాసానికి పరీక్ష. యేసు ప్రభువుని పరీక్షించారు. దేవుడు కాదు పరీక్షించింది, మనుషులు, జ్ఞానులు అనబడిన వారు, మేధావులు అనబడిన వారు, తర్కించే జ్ఞానం కలిగిన వారు సాక్షాత్తు యేసును పరీక్షించారు. సాక్షాత్తు యేసుని పరీక్షించాడు. ఇంకొక సందర్భంలో చూస్తే ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు మరలా యేసు ప్రభుని పరీక్షిస్తాడు. వాడంటాడు, నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి? వాడు ధర్మశాస్త్ర నిపుణుడు, ధర్మశాస్త్రోపదేశకుడు. కానీ ప్రభువుని పరీక్షించాలని వాడు ఆలోచన చేసి బాగా ధర్మశాస్త్రాన్ని లోతుగా పరిశీలన చేసి ఒక ప్రశ్న వేస్తాడు యేసు ప్రభుకి, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? వెంటనే యేసు ప్రభు చెప్తాడు, అసలు ఏ గ్రంథాన్ని చదువుతున్నావు? ధర్మశాస్త్రాన్ని చదివితే ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది నాకు చెప్పు అంటాడు. ప్రశ్న, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, పొరుగు వారి దాన్ని దేనిని ఆశించొద్దు అనుంది ప్రభు అంటాడు. మరి అనుంది కదా, ధర్మశాస్త్రం ఏం చెప్తే దాన్ని చూసా తప్పకుండా పాటిస్తే నిత్య జీవం పొందుకుంటావు. దాన్ని పాటించి అందులో పెద్ద మర్మం ఏముంది, నా దగ్గర నువ్వు తెలుసుకునే విశేషం ఏముంది? మరలా వీడు ఆలోచన చేస్తాడు, ఇదేంద్రా బాబు సమాధానం వ్యంగ్యంగా వచ్చింది, కొద్దిగా వెటకారంగా వచ్చింది వెనక్కి, ఇప్పుడు ఏం చేయాలని మరలా ప్రశ్నిస్తాడు. అసలు పొరుగువాడంటే ఎవరు ప్రభువా? నువ్వు చెప్పింది బాగానే ఉంది, ధర్మశాస్త్రం చెప్పింది దాన్నే నువ్వు చెప్పావు, బాగానే ఉంది. అసలు మరలా ఈ పొరుగువాడెవడు? పొరుగువాడెవడు? ప్రభుని, దైవజనుల్ని చాలా మంది ఎట్లాగే శోధిస్తారు. వాడి గురించి అక్కడ ఒక మాట ఉండేది, అద్భుతమైన మాట. వాడంట ప్రభు ఎదుట, యేసు ప్రభు ఎదుట నీతి మంతులని కనబరుచుకోవాలని ప్రశ్న అడిగాడంట. పొరుగువాడంటే ఎవడు అని. చాలా మంది దైవజనులు నన్ను కూడా ప్రశ్నిస్తూ ఉంటారు, ఈ వాక్యం ఏంటుంది, దీనికి అర్థం ఏంటి, ఈ వాక్యం అంటుంది అర్థం ఏంటంటే దైవజనులు అనుకోవాలి. బాగా ఇంట్లో శ్రద్ధ గంటల తరబడి మోకాల మీద వాక్యం చదువుతున్నారు, అంతసేపు గంటల తరబడి ప్రార్థన చేస్తున్నారు, అందుకే సందేహాలు వచ్చాయని దైవజనులు అనుకోవాలి. వీడు నీతిమంతుడు అనుకోవాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరలా అసలు పొరుగువాడంటే ఎవరు ప్రభు అని అడిగాడు. అప్పుడు మంచి సమరయుడి ఉపమానం చెప్తాడు ప్రభు. మంచి సమరయుడి ఉపమానం తెలుసు కదా మీకు? ఒకడు వెళుతా ఉంటే దొంగల చేత పట్టుబడి తన ఉన్నదాన్ని కోల్పోయి గాయాలు పాలై పడిపోతే ముందుగా యాజకుడు వెళ్తాడు, చూసి కూడా వెళ్ళిపోతాడు. తర్వాత లేవీయుడు వస్తాడు, చూసి కూడా వెళ్ళిపోతాడు. తర్వాత సమరయుడు అనబడేవాడు ఒకడు వచ్చి వెళతా చూసి దిగి వాడిని శుభ్రపరిచి వాడి దేహాన్ని కడిగి వాడిని తీసుకెళ్లి సత్రంలో పెట్టి వాడు మళ్ళా కోలుకునే దాకా వాడి దగ్గర ఉండి వాడు బాగోగులు చూసి వెళ్తాడు. ఈ కథ అంతటిలో పొరుగువాడు ఎవడంటే గాయపడినవాడు, నీతిమంతుడు ఎవడంటే సమరయుడని ప్రభు మళ్ళా ఉపమానం ద్వారా వాడికి వివరించి చూపుతాడు. విశ్వాసానికి పరీక్షలు వస్తాయి, పరీక్షలు రాకుండా ఉండవు. విశ్వాసులు తమకు తాము కూడా పరీక్ష చేసుకోవాలి. తెలుసా మీకు? విశ్వాసులు ఎప్పటికప్పుడు తమకు తాము పరీక్ష చేసుకోవాలి. ఈరోజు ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందబోతా ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది మాట, ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలని. ఎప్పుడు పరీక్షించుకోవాలి? అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలని. ఎప్పుడు పరీక్షించుకోవాలండి? విశ్వాసులు తమకు తాము. విశ్వాసులు మనుషులు పరీక్షిస్తారు, విశ్వాసుల్ని దేవుడు పరీక్షిస్తాడు. విశ్వాసి తనకు తాను కూడా పరీక్షించుకోవాలి. ఎప్పుడు? ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పంపులు పొందబోయే ముందు స్వపరీక్ష చేసుకోవాలి. చేసుకుంటున్నారా? ప్రతి నెల ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో యథావిధిగా చేయబెడతానే ఉంటారు.
ఆ ప్రభు శరీరం ఎందుకు వచ్చినప్పుడు అనాలోచన తీసుకుంటున్నారు, తింటున్నారు, మీ దగ్గరకు వచ్చినప్పుడు రక్తం తీసుకుంటున్నారు, సేవిస్తున్నారు. కానీ దానికి ముందు పౌలు అంటాడు, దానికి ముందుగా చేయవలసింది ఏమిటో తెలుసా? ప్రతి వాడు తను తాను పరీక్షించుకోవాలి. పరీక్ష. విశ్వాసిని దేవుడు పరీక్షిస్తాడు, విశ్వాసిని మనుషులు పరీక్షిస్తారు, విశ్వాసి తనకు తాను కూడా పరీక్షించుకోవాలి. యాకోబుని దేవుడు అక్కడ పరీక్షించాడు. నీ పేరేంటి? యేసు ప్రభువుని అక్కడ జ్ఞానులు, సామాన్యులు, ధర్మశాస్త్రోపదేశకులు పరీక్షించారు. అంత మాత్రమే కాక పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మొట్టమొదటిగా ప్రశ్నించుకోవాలి, రెండవదిగా పరీక్షించుకోవాలి, మూడవదిగా పరివర్తన. నా పేరు యాకోబు. యాకోబు పుట్టినప్పుడు తల్లిదండ్రులు తనకు నామకరణం చేసిన పేరు యాకోబు. ఒరిజినాలిటీ కనబరిచాడు, వేషధారణ కాదని. ప్రభు సన్నిధిలో ఉన్నాను, దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు కనుక కోరిక తీర్చుకోవాలి, ఆశలు అడగాలి, ఇదేవో అక్కడ. నీ పేరేంటి అని అడిగిన వెంటనే తడుముకోకుండా, ఇంకో జవాబు చెప్పకుండా, మనమైతే ఏమంటాం తెలుసా? నీ పేరు ఏంటని. కానీ నా పేరు నీకు తెలియదా ప్రభా? తల్లి గర్భమందు పెంటమై ఉండగానే నీ కళ్ళు నన్ను చూసేగా, నా ఎముకలలో ఒకటి కూడా నీకు మరుగు చేయబడలేదుగా, నా పేరు నీకు తెలీదా? దేవుడు ఏమన్నా ఎదురువాడ ఊరని అడుగుతాడు ప్రశ్న, నీ పేరేంది అని. ఏమండి, ఒరిజినాలిటీ కనబరచాలి అక్కడే. మన జ్ఞాన ప్రదర్శన చేయకూడదు అక్కడ, ఒరిజినాలిటీ కనబరచాలి. ఖచ్చితంగా యాకోబు పొజిషన్లో మనం ఉంటే మనం తిరిగి ఇదే సమాధానం చెప్పేవాళ్ళు. ఎలాగే చెప్తారు, రాత్రి నాకు దర్శనం వచ్చింది, ప్రభు కల్లోకి వచ్చి నీ పేరేంటన్నాడు. నేను అసలు దేవుడితోనే తర్కించాను. అర్థం కదా? అసలు నేను దేవుడితోనే తర్కించాను. అన్నీ చెప్పి మళ్ళా దీనికి అర్థమైంది పాస్ట్ కాదు. ఆయన ఏంది నా పేరు అడుగుతున్నాడు, నా పేరు ప్రభువుకి తెలీదా? నీ పేరేంటి? పరీక్ష. నీ ఒరిజినాలిటీ పరీక్ష. అందుకే పరీక్షలో ప్రభు అన్నాడు, పరిశీలన వేషధారులారా అన్నాడు. అర్థమైందా మీకు? ఆ వచ్చిన ఎందుకు చదివించాలంటే వేషధారులైన పరిశీలులారా. విశ్వాసుల్లో వేషధారులు ఉంటారు, నిజమైన విశ్వాస ప్రమాణికులు నడుచుకునేవారు కూడా ఉంటారు. పరివర్తన ఇక్కడ ప్రభువు చూస్తున్నాడు, ఏం సమాధానం చెబుతాడు? ఒరిజినాలిటీని కనబరుస్తాడా, డూప్లికేట్ని కనబరుస్తాడా? ఓసరవేలి స్వభావం చూపిస్తాడా, పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని చూపిస్తాడా? పరివర్తన. దేవుని సన్నిధిలో పరివర్తన కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు వాక్య భాషలో చెప్పాలంటే పరివర్తనకు మారు పదం రూపాంతరం వచ్చింది అనుభవం. ఎప్పుడు వస్తుంది ఈ రూపాంతరం చెందిన అనుభవం అంటే, దేవుని చేత ప్రశ్నింపబడ్డాక, దేవుని చేత పరీక్షింపబడ్డాక, తర్వాత రూపాంతరం చెందే అనుభవంలోనికి విశ్వాసి వెళతాడు. యేసు ప్రభు ఒకసారి ఒలీవల కొండ మీదకి వెళ్ళి 6వ దినం గడిచిన తర్వాత శిష్యుని వెంట పెట్టుకొని వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ ఆ కొండ దిగేటప్పటికి ఆయన ముఖము తేజస్సుతో నిండిపోయి శిష్యులు చూడలేనంత తేజస్సు కలిగి ప్రభు దిగి వస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి గొప్ప స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆయనతో కూడా మోషే ఏలియాలను శిష్యులు చూచిన అనుభవం అక్కడ రాయబడి ఉంటుంది. రూపాంతరం. మోషే ఒకసారి సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలు పొందుకొని ఆ పలకలను తీసుకొని దిగి వచ్చేటప్పుడు ఆ ముఖ తేజస్సును, ముఖ చర్మాన్ని చూడలేకపోయారంట ప్రజలు. రూపాంతరం వచ్చింది అనుభవం. ఆ 40 రోజులు ఏం చేశారో తెలుసా? ప్రశ్నించబడ్డారు, పరీక్షింపబడ్డారు. ఆ తర్వాత పరివర్తన వచ్చింది, రూపాంతరం వచ్చింది. విశ్వాసి ఎప్పుడు రూపాంతరం పొందుతాడు? విశ్వాసి ఎప్పుడు మహిమలో నుండి అధిక మహిమలోనికి ప్రవేశిస్తాడు?
విశ్వాసి ఎప్పుడు దీవెనలో నుండి అతి దీవెనలోకి ప్రవేశిస్తాడు. విశ్వాసి ఎప్పుడు తన స్వభావంలో నుండి క్రీస్తు స్వభావంలోనికి మార్చబడతాడు అంటే యాకోబులాగా దేవుని సన్నిధిలో ప్రశ్నించబడాలి, యాకోబులాగా దేవుని సన్నిధిలో పరీక్షింపబడాలి. ఆ తర్వాత రూపాంతరము చెందుతాడు, యాకోబులాగా పరివర్తన చెందుతాడు. మోషే సీనాయి కొండ దిగి వస్తూ ఆ 10 ఆజ్ఞల పలకలు పట్టుకొని దిగి వస్తూ అంటే ప్రజలందరూ మోషే ముఖం చూడలేకపోయారంట. మోషే ముఖాన్ని అసలు కన్నులెత్తి చూడలేకపోయారంట. నిర్గమాకాండం 34వ అధ్యాయం 19వ వచనంలో అనుకుంటా ఆ మాట ఉంటుంది. మోషే ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారు. అంతటి తేజస్సు, అంతటి రూపాంతర అనుభవం ఎప్పుడు కలిగిందో తెలుసా? 40 దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రశ్నించబడి పరీక్షింపబడినప్పుడు. యేసుకు అంతటి రూపాంతర అనుభవం ఎప్పుడు కలిగిందో తెలుసా? ఆ కొండ మీద 6వ దినం గడిచిన రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపినప్పుడు. అసలు ఎందుకు మనం ఎప్పుడు ప్రశ్నింపబడతాం, మనం ఎప్పుడు పరీక్షింపబడతాం అంటే ప్రభు సన్నిధిలో ఏకాగ్రత కలిగి కనిపెట్టి ప్రార్థించినప్పుడు. విశ్వాసి దేవుని చేత పరీక్షింపబడదు, విశ్వాసి దేవుని చేత ప్రశ్నించబడాలి. ఆ తర్వాత మెట్టు రూపాంతర అనుభవం. అసలు ఎప్పుడు ఇవన్నీ కలుగుతాయి? విశ్వాసి దేవుని చేత ఎప్పుడు ప్రశ్నించబడతాడు, విశ్వాసి దేవుని చేత ఎప్పుడు పరీక్షింపబడతాడు, విశ్వాసి ఎప్పుడు రూపాంతరం చెందుతాడంటే గంట సేపు చేసే ప్రార్థన కాదు, 10 నిమిషాలు చేసే ప్రార్థన కాదు, కనిపెట్టి వదిలిపెట్టకుండా చేసే ప్రార్థన. ఇందాక చెప్పాను, యాకోబును దీవిస్తేనే గాని నేను వదిలిపెట్టాను. యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, రాత్రంతా కూడా ప్రార్థనలోనే ఉన్నారు. ఎప్పుడు దాకా? రూపాంతరం చెందేదాకా, అధిక మహిమ పొందుకునేదాకా. యాకోబు మోషే సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ప్రభు సన్నిధిలో పొందుకునేదాకా ఉపవాసంలోనే ఉన్నాడు. మనం ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేస్తాం, దానివల్ల లాభాలుంటే గంట సేపు కాదు 2 గంటలైనా ప్రార్థన చేస్తాం. అందుకు కాదు ప్రార్థన చేయవలసింది. విశ్వాసం ఖచ్చితంగా రూపాంతరం చెందడానికి ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఆరాధన పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ వరాల చేత అలంకరింపబడాలి. విశ్వాసికి అదే రూపాంతర అనుభవం. బాప్తిస్మను తీసుకొని కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా, ప్రభు సన్నిధిలో క్రమం తప్పకుండా పాలు పంపులు పొందుతున్నా కూడా ప్రభు చేత ప్రశ్నింపబడిన అనుభవం నీకు లేదు, ప్రభు సన్నిధిలో స్వపరీక్ష చేసుకున్న అనుభవం నీకు లేదు. ఈ 2 అనుభవాలు పొంది రూపాంతరం చెందిన అనుభవం నీకు లేదు. ఉందంటారా? మనం చదువుకున్న ఆ ఆదికాండం, ఆ యాకోబును దేవుడు ప్రశ్నించిన ఘట్టంలో ఈ 3 అనుభవాలు చూస్తాం. ఒకే ఒక్క మాట, ఆయన నీ పేరేమి అనగా అతడు యాకోబు అని చెప్పాను. అక్కడ పేరు కాదు ప్రాముఖ్యం, అక్కడ యాకోబు ప్రశ్నింపబడ్డాడు, అక్కడ యాకోబు పరీక్షింపబడ్డాడు, అక్కడ యాకోబు రూపాంతరం చెందాడు. ఈరోజు ఈ ప్రాంతం వదిలి తిరిగి వెళ్ళే లోపల మీకు ఈ 3 అనుభవాలు కలగాలి. ఇంకెన్నాళ్ళు మోసపూరితమైన బ్రతుకు, ఇంకెన్నాళ్ళు వేషధారణ, భక్తి. అందుకే దేవుడు యాకోబును ప్రశ్నించాడు. ఇంకెన్నాళ్ళు ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా చేతులు పెడతావు, అది తప్పు. అది ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మలినం చేసినట్లే. తెలుసా? కొద్దిగా మాట కష్టంగా ఉంటుంది, జీర్ణించుకోలేని విధంగా ఉంటుంది అర్థమైన వారు. స్వపరీక్ష చేసుకోకుండా ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో చేపెట్టామంటే వాటిని మన ద్వారా మలినం చేసినట్లే. అర్థమైందా? ప్రతి వారు సమయం ఇచ్చేది ఎందుకంటే రొట్టె ఇవ్వడానికి, ద్రాక్షారసం ఇవ్వడానికి ముందు సమయం ఇచ్చేది ఎందుకో తెలుసా? స్వపరీక్ష చేసుకోవడానికి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటే ఒక్కరు ప్రార్థన చేయదు. ఏదో యథావిధి ఫస్ట్ ఆదివారం వచ్చింది, ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పంపులు పొందాలి, బాప్తిస్మం తీసుకున్నాక
తప్పదుగా, ఉండాలిగా, పాలు పంపులు పొందాలిగా. పొందాము, అయిపోయింది, ఆమేన్, హల్లెలూయా. అట్లా కాదు, అట్లా కాదు. స్వపరీక్ష చేసుకొని ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో ప్రవేశించాలి. ఈరోజు మీలో బాప్తిస్మము పొంది ప్రభు రక్తంలో, ప్రభు శరీరంలో ఎంతమంది అయితే పాలు పంపులు పొందడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారో, ఖచ్చితంగా ఆ శరీరంలో, ఆ రక్తంలో మీ చెయ్యిని పెట్టే ముందు స్వపరీక్ష చేసుకునే అనుభవం మీకు ఉండాలి. దానిలో చెయ్యి పెట్టే ముందు ప్రశ్నింపబడే అనుభవం మీకు ఉండాలి. ఈ పేరేంటి? అక్కడే ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నీ ప్రవర్తనని, నీ నడవడికని, నువ్వు చేసిన ప్రతి పనిని, నువ్వు బ్రతికిన ప్రతి విధమైన బ్రతుకును దేవుడు ప్రశ్నిస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ తర్వాత ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పంపులు పొందాక అది రూపాంతరం చెందిన అనుభవం. రూపాంతరం చెందిన అనుభవం. అందరూ మోకరించండి, తలలు వంచండి. ఈ 3 అనుభవాలు ఈరోజు నువ్వు పొందుకొని ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. స్వరము తెరిచి ప్రార్థిస్తూ ఉండదని దేవుని ఆత్మచేత నువ్వు ప్రశ్న